ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. పదండి శృంగేరిని చూసేద్దాం. శృంగేరి ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతి. మనం జీవితంలో కొన్ని ప్రయాణాలు చేస్తూ ఉంటాం. అవి మనమే ప్లాన్ చేసుకుంటాం. కానీ కొన్ని ప్రయాణాలు మన జీవితంలోకి వెతుక్కుంటూ తామే వస్తాయి. ఈరోజు నేను మీకు చూపించబోతున్నది కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు, ఒక అనుభూతి, ఒక ప్రశాంతత. ఇదే శృంగేరి. ఉదయం ప్రయాణం మొదలైంది. అలా నగరం వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. కొద్దిసేపటికి ప్రకృతి తన అందాలను ఒక్కొక్కటిగా పరిచయం చేయటం మొదలుపెట్టింది. పశ్చిమ కనుమల మధ్యగా ప్రయాణించటం అనేది కేవలం గమ్యాన్ని చేరుకోవటం కాదు, ఆ ప్రయాణాన్ని ఆస్వాదించటం. రోడ్డు పక్కన నిలబడ్డ ఈ వృక్షాలు ఎన్ని వందల మంది యాత్రికులను చూసి ఉంటాయో కదా. ఈ మేఘాలు ఎన్ని కథలు విని ఉంటాయో. నిజంగా చెప్పాలంటే శృంగేరికి చేరుకోవటానికి 1 గంట ముందు నుండే మనస్సు అక్కడికి చేరిపోయింది. మరి ఇదిగో శృంగేరి. మొదటిసారి కనిపించిన ఈ గోపురం ఎందుకో తెలియదు కానీ ఇంటికి వచ్చిన అనుభూతిని కలిగించింది. కొన్ని ప్రదేశాలు మనకు కొత్తగా అనిపించవు. అవి ఎప్పటినుంచో మన కోసం ఎదురు చూస్తున్నట్లుగా అనిపిస్తాయి. ఈ గోడల మీద కనిపిస్తున్న ప్రతి చిత్రం ఒక యుగానికి ప్రతీక. ఆదిశంకరాచార్యుల నుండి నేటి పీఠాధిపతి వరకు 1200 సంవత్సరాల గురు పరంపర. ఒక దీపం నుండి మరో దీపం వెలిగినట్లుగా జ్ఞానం తరతరాలకు ప్రయాణిస్తూ వచ్చింది. ఇక శృంగేరి వీధుల్లో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఉంటుంది. ఎక్కడా తొందర లేదు, ఎక్కడా హారన్లు లేవు. భక్తులు అలా మెల్లగా నడుస్తూ ఉన్నారు. కొందరు జపం చేస్తున్నారు, మరికొందరు మౌనంగా గోపురాన్ని చూస్తూ ఉన్నారు. ఆలయంలోకి అడుగు పెడుతున్న క్షణం బయట ప్రపంచం అక్కడే ఆగిపోయింది. గుడిలోని ఘంటానాదం వినిపిస్తూ ఉంది, వేద ఘోష వినిపిస్తూ ఉంది. కానీ మనసు మాత్రం ఇంకేదో వినడం మొదలు పెడుతోంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జయ జయ శంకర, హర హర శంకర. ప్రతి మంచి పనికి ముందు వినాయకుణ్ణి స్మరించటం మన సాంప్రదాయం. అందుకే శృంగేరిలో కూడా మొదట దర్శనం ఇచ్చేది తోరణ గణపతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈ యాత్ర సాఫల్యంగా సాగాలని ఆయన్ను ప్రార్థించాను. శృంగేరి గురించి మాట్లాడేటప్పుడు ఒక పేరు లేకుండా పూర్తి కాదు. ఆయనే జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు. కేవలం 32 సంవత్సరాల జీవితంలో భారతదేశాన్ని ఆధ్యాత్మికంగా ఏకం చేసిన మహానుభావుడు. ఇక్కడే ఆయన ఒక నాగుపాము గర్భవతిగా ఉన్న కప్పకు నీడనిస్తున్న దృశ్యాన్ని చూసి ఈ ప్రదేశాన్ని జ్ఞానపీఠంగా స్థాపించారు. ఆ ప్రదేశమే శృంగేరి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుగ్రంకరణి. ఆదిశంకరుల ఆలయం నుండి విద్యాశంకర ఆలయం వైపు. ఈ ఆలయం ముందు నిలబడి ఉంటే మనం 2026లో ఉన్నామా లేక 1326లో ఉన్నామా అన్న సందేహం వస్తుంది. ఈ రాతి స్తంభాలు, ఈ నిర్మాణం ఇవన్నీ చూస్తుంటే మన పూర్వీకులు ఎంత గొప్పవారో అర్థమవుతోంది. అద్భుతమైన కట్టడం, అద్భుతమైన శిల్పకళ. అందులో విద్యాశంకరులు, దుర్గాంబ, వినాయకుడు ముగ్గురు నిలవై ఉన్నారు. ఆ విద్యాశంకర ఆలయానికి ముందు తుంగా నది. ఆదిశంకరులు చూసిన తుంగ, జగద్గురువులు చూసిన తుంగ. ఈ నది మనకు ఒక గొప్ప పాఠం చెబుతోంది. ప్రవహించు, ఆగిపోవద్దు అని. జీవితం కూడా ఈ నది లాంటిదే. మనం వస్తాం, మనం వెళ్తాం, కానీ కొన్ని ప్రదేశాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. శృంగేరి కూడా శాశ్వతంగా మన మనసులో నిలిచిపోతుంది. అలా తుంగా నది నుండి, తుంగా నది మీదుగా గురు సన్నిధి వైపు వెళ్తున్నాం. నాకు ఇష్టమైన ప్రదేశం ఇదే. పెద్ద పెద్ద వృక్షాలు, పచ్చని చెట్లు, చల్లని గాలి, మధ్య మధ్యలో కనిపించే శంకర సూక్తులు. అవన్నీ కూడా కొన్ని ప్రశ్నలకు తావిచ్చాయి. నేనెవరు? ఎందుకు పుట్టాను? ఇలాంటి ప్రశ్నలు. ఇక గురు సన్నిధి దగ్గరికి వచ్చాక ఈ యాత్రలో అత్యంత ప్రత్యేకమైన క్షణం జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాసన్నిధానం వారి దర్శనం. ఆ క్షణం కెమెరాలో బంధించాను, కానీ ఆ అనుభూతిని మాత్రం కాదు. శృంగేరిలో మరో విశేషం ఏమిటంటే శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి స్వయంగా పరమశివుడు ఆదిశంకరులకు అందించిన లింగంగా భావిస్తారు. అలాగే రత్నగర్భ గణపతి కూడా. ఆ తరువాత కనిపించే ఈ మ్యాప్ ఆదిశంకరులు స్థాపించిన 4 పీఠాలను చూపిస్తుంది. ద్వారక, పూరి, జ్యోతిర్మఠం మరియు శృంగేరి. 4 దిక్కులు ఒకే సందేశం, అదే అద్వైతం. అలా గురుదర్శనం తరువాత మళ్ళీ విద్యాశంకర ఆలయం వైపు, శారదాంబ ఆలయం వైపు రావటం మొదలుపెట్టాను. వర్షం మొదలైంది. నిజంగా చెప్పాలంటే శృంగేరిని వర్షంలో చూడటం ఒక ప్రత్యేకమైన అనుభూతి. తడిసిన ఆకులు, ఖాళీగా ఉన్న దారులు, చెట్ల మీద నుండి జారిపడుతున్న నీటి చుక్కలు, ఈ దృశ్యాలన్నీ చూస్తుంటే జీవితం ఇంత సింపుల్గా కూడా ఉండొచ్చా అనిపించింది. మన జీవితం అంతా ఇంకేదో కావాలని పరిగెడుతూనే ఉంటాం, కానీ సంతోషం అంటే ఏమిటో శృంగేరి ఒక వర్షపు సాయంత్రంలో నేర్పించింది. ఇక రాత్రి అయ్యేసరికి శృంగేరి మరో ప్రపంచంలా మారిపోయింది. వెలుగుల్లో మెరిసే గోపురం, విద్యాశంకర ఆలయం, తుంగా నది మీద ప్రతిబింబాలు, ఈ దృశ్యాలన్నీ చూస్తూ ఉంటే అలా ఫోన్ పక్కన పెట్టేసి కేవలం కూర్చొని చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇక మరుసటి రోజు ఉదయం మళ్ళీ అదే గోపురం, కానీ ఈసారి అది కొత్తగా అనిపించింది. బహుశా మారింది శృంగేరి కాదు, నేను కావచ్చు. రోడ్డు పక్కన ప్రవహించే చిన్న చిన్న నీటి ప్రవాహాలు, ప్రశాంతంగా తిరుగుతున్న గోవులు, పచ్చని చెట్లు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ప్రదేశాలు ఇప్పటికీ మన దేశంలో ఉన్నాయంటే మనం చాలా అదృష్టవంతులం. ఈ యాత్ర ముగిసింది, కానీ శృంగేరి మాత్రం ముగియదు. అది నా జ్ఞాపకాల్లో ఉంటుంది. మళ్ళీ రావాలనే కోరికలో ఉంటుంది. ప్రపంచం
చాలా శబ్దంగా అనిపించినప్పుడు తుంగా నది మనల్ని మళ్ళీ పిలుస్తుంది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుశ్చిదానందరూప శివోహం శివోహం. శృంగేరి మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. మనం వెతుకుతున్న ప్రశాంతత ఎప్పటి నుంచో మనలోనే ఉందని. ఇక మళ్ళీ కలుద్దాం మరో ప్రయాణంలో. అప్పటి వరకు జగద్గురు ఆదిశంకరుల ఆశీస్సులు, అమ్మ శారదా కృప మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం తత్సత్.